మన ఫాస్ట్ పేస్డ్ లైఫ్ నుంచి ఒక చిన్న బ్రేక్ తీసుకుని లెట్స్ గో బ్యాక్ టు ద 13th century. This legendary Telugu poet blew everyone's minds off with a series of poetic masterpieces. మన పాల్కురికి సోమనాథ్ ఆ పోయటిక్ మాస్టర్ పీసెస్ ని తర్వాత పంచ పాషాణాలు అన్నారు. పాషాణం అంటే పాయిజన్. ఇందులో శివుడి తాండవాన్ని వర్ణించారు. ఇట్ గోస్ సంథింగ్ లైక్ దిస్. ఆల్రెడీ గూస్ బంప్స్ వస్తున్నాయి. టటకి టటక్ టకి టటకి టటక్ టటకి టటక్ టకి టటకి టటక్ టకి టటకి టటటోన్ ముఖటంకృతి స్ఫుటోత్కట పటహాది నిస్వన వియత్తల దిక్తట తాటితార్ భటోద్భటపటు తాండవాటన టకారనుత బసవేశ పాహిమాం. ఓ బసవేశ్వర, నీ తాండవం టటకి టటక్ టకి టటట అన్న చప్పుళ్లతో వింటినారి యొక్క ధ్వనిని పోలి ఉంది. చాలా స్పష్టంగా అతి భయంకరంగా ఉన్న నీ తాండవంలోని రిథం తప్పెట ఒక డ్రమ్ బీట్ లాగా ఆకాశం అంచుల్ని తాకింది, 8 దిక్కులా పాకింది. అంత నేర్పు స్కిల్తో తాండవిస్తున్న పరమశివ, టా అనే అక్షరంతో నిన్ను కీర్తిస్తున్నాను. పాహిమాం, నన్ను రక్షించు. ఇంట్రెస్టింగ్లీ ఈ పద్యాన్ని పాషాణం అన్నారు కదా. పద్యాన్ని చదివేది ఎక్కడి నుంచి? గొంతులోంచి. మరి ఈ పద్యాన్ని చదవడం అంటే గొంతులో విషం అన్నట్టే కదా. గొంతులో విషం ఇంకెవరికి ఉంటుంది? మీరు కూడా ఈ పద్యాన్ని రిసైట్ చేయడానికి ట్రై చేయండి. మీలోని శివుణ్ణి ఛానలైజ్ చేసుకోండి. నమస్కారం.